పండగలైనా పెళ్లిలైనా వస్త్రాలకు వేదిక ఒకటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీ దేశంగా మారాలంటే ఏం చేయాలి? అలానే ప్రపంచంలో 3వ పవర్ఫుల్ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశంగా మారడానికి ఏం చేయాలి? వీటితో పాటు దేశంలో ఉన్న పౌరులకి ఎలాంటి రిలాక్సేషన్స్ ఇస్తే రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది? ఇప్పుడు ఇదే మదనం కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే 2025 బడ్జెట్ సామాన్య ప్రజలకి, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ ఇవ్వబోతుందా? రాబోయే రోజుల్లో ట్యాక్స్ లిమిట్స్ని కేంద్రం పెంచబోతుందా? ఈ అంశంపైన దేశవ్యాప్తంగా జరుగుతుంది చర్చ. ఈ చర్చలో వాస్తవం ఎంత విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు నమస్కారం. నమస్కారం కేశవ్. ఇన్కమ్ ట్యాక్స్ అనగానే ఎక్కువ మంది, సాధారణంగా ఒక 30,000 35,000 జీతం దాటిన వాళ్ళందరూ కూడా ఆశగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. 10 ఏళ్ళు అయిపోయింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు తీసుకోబోయేటువంటి డెసిషన్ పవర్ఫుల్ నేషన్ అవడానికి, 5 ట్రిలియన్ ఎకానమీ అవడానికి ప్రాతిపదిక అవుతుంది అని కేంద్రం పదే పదే చెప్తుంది. సో అందులో ప్రధానమైన పాయింట్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి స్లాబ్స్ రివిజన్ చేస్తారు అనేది. ఎంతవరకు అవకాశం ఉంది? అంటే గతం మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటే ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి 2 టర్మ్లో, తర్వాత అంతకుముందు మన్మోహన్ సింగ్ గారి 2 సెకండ్ టర్మ్లో, అంటే 15 సంవత్సరాల పాటు గవర్నమెంట్స్, అంటే 15 సంవత్సరాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి కూడా ఇటువంటి చర్చలకు ఆస్కారం ఇచ్చే విధంగా వాళ్ళు స్టోరీలు కొంచెం ప్లాన్ చేస్తుంటారు. ఓకే, గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందా, లేకపోతే కొన్ని మీడియా సంస్థలు డిబేట్ పరంగా ఉండటం కోసం, లైవ్లో ఉంచడం కోసం ఇష్యూని రైజ్ చేస్తారు. బడ్జెట్ మీద క్యూరియాసిటీ లేకపోతే, బడ్జెట్ మీద క్యూరియాసిటీ పెంచడం కోసం, లేకపోతే బడ్జెట్కి వైపుగా ప్రజల దృష్టి ఆకర్షించేటట్టు చేయటం కోసం చేస్తున్నాయా అనేది యాక్చువల్గా సందేహం. ఎందుకంటే గవర్నమెంట్ తరపు నుంచి అంటే అఫీషియల్ వెర్షన్ ఎప్పుడు రాదు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రతిసారి టెస్టింగ్ ది వాటర్స్ అంటారు కదా, అలా వాళ్ళు ఒక క్లూ ఇచ్చేసి వదులుతుంటారు అనమాట. పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, రియాక్షన్ ఎట్లా ఉందో తెలుసుకోవటం కోసం. ఆ రియాక్షన్లో భాగంగానే నేను చూస్తాను తప్ప. ఎందుకంటే నేను 15 సంవత్సరాలుగా నేను ఒక 15 సంవత్సరాల కాలంలో దాదాపుగా 5-6 సంవత్సరాల పాటు బడ్జెట్ రావడానికి ముందు ప్రతిసారి కూడా ఈ ఇష్యూ మీద డిస్కషన్లో నేను పార్టిసిపేట్ చేసి ఉన్నాను. కాబట్టి ఈసారిది కూడా అలా కాకూడదని నా ఆశ. బట్ అలాగే ఉంటుందనేది నా అంతరాత్మ చెప్తుంది. కానీ అంటే ఎకానమీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టంలో వీళ్ళు జీడిపి పెరగాలని చెప్పారు, కన్జంప్షన్ రేట్ పెరగాలన్నారు. కానీ కన్జంప్షన్ రేటు బాగా తగ్గిపోవడం వలన సర్క్యులేషన్ కూడా పడిపోయింది అనేటువంటి ఒక విమర్శ ఉంది. ఇది గ్రో అవ్వాలంటే ఏం చేయాలని ఈ మధ్య ప్రధానమంత్రి గారు ఎకనామిస్టుల అందరితో కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ట్యాక్సేషన్ మీద రకరకాల అభ్యంతరాలు వచ్చినాయి. ఓకే, సో అందులో ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ కూడా ఒక చర్చ అని బయటకు వచ్చింది. సో అది అందరూ సజెస్ట్ చేశారు కాబట్టి కన్సిడర్ చేయడానికి అవకాశం ఉండొచ్చండి. ఎందుకంటే మనం ఏంటంటే ఎమర్జింగ్, మనం ఎంత చెప్పుకున్నా, మనం 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, 5 ట్రిలియన్ ఎకానమీ ఎంత చెప్పుకున్నా కూడా మన ఏంటంటే ఎమర్జింగ్ ఎకానమీ కానీ మనం చూడాలి. ఓకే, ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు, వెస్ట్ యూరోప్లో కానీ, అమెరికాలో కానీ, లేకపోతే ఏషియాలో ఉన్నటువంటి జైంట్స్, చైనా, జపాన్, మీకు ఆస్ట్రేలియా, ఇటువంటి కంట్రీస్, సింగపూర్ లాంటి కంట్రీస్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. పర్సనల్ ఇన్కమ్ మీద స్లాబ్ అనేది ఎక్కువగానే ఉంటుంది, కార్పొరేట్ స్లాబ్ తక్కువగా ఉంటుంది. ఇండియాలో ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉన్నట్లుగా మనం కూడా ఏంటంటే ఒక 10% స్లాబ్లోకి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్లో. 30% స్లాబ్లోకి వచ్చేవాళ్ళు ఈ మధ్య ఎక్కువగా పెరుగుతున్నారు. అంటే వయామీడియాగా మనం చూస్తే ఒక 60 to 65% ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ పేయీస్ ఈ మధ్య 20% బ్రాకెట్లో ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. ఓకే, అంటే ఇంతకుముందు 3 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే స్థాయి నుంచి 15 సంవత్సరాలలో ఈ రోజున 11 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. అంటే సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. అంతవరకు చాలా ట్యాక్స్ కడుతున్నారు అనేది పక్కన పెడితే, ముందు వాళ్ళు సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. 11 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేయడం అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశించిన దాని ప్రకారంగా సిస్టమ్కి కాంప్లై అవుతున్నారు. వీళ్ళలో ఇన్కమ్ అనేది ఒకసారి మీరు 0 రిటర్న్స్ ఫైల్ చేసినా కూడా మీరు సిస్టంలోకి వచ్చిన తర్వాత మీ ఇన్కమ్ సోర్సులు మొత్తం కూడా ట్రాక్ అవుతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఏంటంటే ఈ రోజున ట్యాక్స్ ఎవరు తప్పించుకోలేరు. రెండో విషయం, ఇంకొక పెద్ద ప్రధానమైన విషయం ఏంటంటే, ఈ రోజున ట్యాక్స్ కట్టని వాళ్ళు కూడా చాలామంది కూడా యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తున్నారు. మీ గూగుల్ పే, ఫోన్పే, ఇటువంటి పేటిఎం లాంటి యూపీఐ ద్వారా కూడా పేమెంట్లు చేస్తున్నారు. యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తున్నారంటే మీరు సిస్టంలోకి వచ్చినట్లే ఆల్మోస్ట్. ఈ రోజు లేట్ అవుతుంది.
ఇవన్నీ కూడా ట్రాక్ అవుతాయి. ఆబ్వియస్గా ఏంటంటే ఈ రోజున మీకు యూపీఐ అంటే బ్యాంకింగ్ వ్యవస్థని, డిజిటల్ బ్యాంకింగ్ని సామాన్యుడి దగ్గరికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూపీఐ బ్యాక్ బోన్ని, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి ఈ రోజున యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ జరిగినట్లుగా సామాన్య మానవులు ఎక్కడ చేయట్లేదు ప్రపంచం మొత్తం మీద. దట్ ఈస్ అవర్ అచీవ్మెంట్. యాక్చువల్గా ఏంటంటే క్రెడిట్ గోస్ టు ది ఆర్బీఐ అండ్ ఆల్ ది యూపీఐ బ్యాక్ బోన్ క్రియేట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి వ్యవస్థలకి ఈ క్రెడిట్ దక్కాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే దే ఆర్ లీస్ట్ క్రెడిటెడ్ పీపుల్ అనమాట. యాక్చువల్గా యూపీఐ అనేది ఈ రోజున అరటిపళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, కోడిగుడ్లు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర అందరూ వాడుతున్నారు. వీళ్ళందరూ డిజిటల్ ట్రాన్సాక్షన్, ఇల్లిటరేట్స్ కూడా యూపీఐ వాడే స్థాయికి తీసుకొచ్చిన ఎన్పిసిఐ, ఆర్బీఐ నిజంగా అభినందించదగిన వ్యవస్థలు. నిజంగా వాళ్ళకి డ్యూ క్రెడిట్ దక్కాలి. గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఎనీవే ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ది డే దే హ్యావ్ టు డూ సమ్ ఇన్నోవేషన్. కాబట్టి ఇది చేసిన తరహాలోనే ట్యాక్స్ వరకు వచ్చే వరకు ఇన్కమ్స్ అనేది ఇంతకుముందు కంటే గ్యారంటీగా పెరిగినాయి. ఎందుకంటే పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో మీరు ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు పార్టిసిపేట్ చేస్తారో, ఏదర్ యాజ్ ఎ కాంట్రాక్టర్ ఆర్ యాజ్ ఏ మీకు ఒక ల్యాండ్ ఉంది, మీ ల్యాండ్ మీదుగా రోడ్ వేస్తున్నారు. ఈ రోడ్ వేసేటప్పుడు రోడ్ వేసే కాంట్రాక్టరు లబ్ధి పొందుతాడు, మీకు పక్కన ల్యాండ్ ఉన్న మీరు లబ్ధి పొందుతారు, మీ ల్యాండ్ని లీజుకు తీసుకున్న బిజినెస్ పెట్టిన వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు. ఆ రోడ్డు మీద వెళ్ళే టోల్కి తీసుకున్న టోల్ కాంట్రాక్టర్ కూడా లబ్ధి పొందుతాడు. రోడ్డు మీద వెళ్ళే గూడ్స్ ట్రాన్స్పోర్టర్ కూడా లబ్ధి పొందుతాడు. ఇన్ని రకాలుగా ఏంటంటే మల్టిప్లికేషన్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు, ఈ మల్టిప్లికేషన్ ఎఫెక్ట్లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్కమ్ని ఎక్కువ జనరేట్ చేస్తున్నాయి. మరి ఆబ్వియస్గా ఇన్కమ్ జనరేట్ చేసినప్పుడు ట్యాక్స్ పే చేయాలి కదా. ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి క్రమంలోనే ట్యాక్సేషన్ పాలసీలో ప్రధానంగా జిఎస్టీ దగ్గర నుంచి ప్రతి దానిలోనూ ట్యాక్స్ వసూలు చేస్తూ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ని టార్గెట్ చేయడం అనేది, పర్సనల్ ఇన్కమ్ని టార్గెట్ చేయడం అనే దానిపైన ఎక్కువ అబ్జెక్షన్స్ ఉన్నాయనేది ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. కరెక్ట్. సో దీన్ని కరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా లేదా అంటే కరెక్ట్ చేయాల్సిన అవసరం అక్కడక్కడ ఉంది. ఎందుకంటే మనం చూసినట్లయితే కొన్ని పాల మీద ఆ మధ్య జిఎస్టీ పెంచినప్పుడు పాల మీద కూడా వేసారు, పాల ధరల మీద, పాప్కార్న్ మీద వేసినప్పుడు ఆబ్వియస్గా మనకి ఏంటంటే మనం ఫ్రీకి అలవాటు పడినప్పుడు సడన్గా మనం ట్యాక్స్ పెడితే ఆ షాక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆబ్వియస్గా మీరు మొక్కజొన్న కంకుల్ని ఉడకబెట్టుకొని తింటే దాంట్లో ఏం వాల్యూ ఎడిషన్ లేదు. మీరు మిషన్లో వేసి దానికి ఆయిల్ రాసి, బట్టర్ రాసి, దాన్ని ఒక ప్యాకింగ్ చేసి మీరు దాన్ని 30 రూపాయలు దాన్ని 150 రూపాయలకు వసూలు చేసినప్పుడు ఆబ్వియస్గా ట్యాక్స్ అట్రాక్ట్ అవుతుంది, ట్యాక్స్ కట్టాలి. దాని మీద ట్యాక్స్ వేయటం అనేది పాప్కార్న్ ఏదైతే బ్రాండెడ్ పాప్కార్న్ ఉందో ప్రాసెస్ అయిన ప్రతి గుడ్కి మరి ట్యాక్స్ కట్టాలి కదా. వాళ్ళు ఏమి ఊరికే ఛార్జ్ చేయట్లేదు, కస్టమర్స్కి ఛార్జ్ చేస్తున్నారు కదా. వాళ్ళు చేసినప్పుడు పాప్కార్న్ మీద కూడా జిఎస్టీ వేస్తే తప్పే ఉంది, ఏమీ లేదు అందులో. ఈ ఏంటంటే కొంచెం షాకింగ్ ఎఫెక్ట్స్ కాబట్టి మనం డిస్కషన్లోకి వస్తుంటాయి. కానీ అంటే సినిమా చూస్తూ, వినోదంగా సినిమా చూస్తూ మీరు పాప్కార్న్ తింటుంటే కూడా జిఎస్టీ వేస్తారా అని కొంతమంది అనొచ్చు. కానీ మీరు 150 రూపాయలు పెట్టి పాప్కార్న్ కొంటున్నారు కదా, 100 రూపాయలు పెట్టుకోండి. అక్కడ ఆప్షన్ లేదు కదా. ఆప్షన్ లేదు. బట్ ఆప్షన్ మీరు చూజ్ చేసుకుంటున్నారు. నోబడీ ఈజ్ ఫోర్సింగ్ టు బై యూ. ఎవరు నిన్ను బలవంతం పెట్టట్లేదుగా పాప్కార్న్ కొనమని. ఇష్ట ప్రకారమే కొంటున్నప్పుడు ట్యాక్స్ కట్టడంలో తప్పేం లేదని నా పర్సనల్ అభిప్రాయం. గవర్నమెంట్ అభిప్రాయం కూడా అది అయ్యి ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ట్యాక్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ట్యాక్స్ రివిజన్స్ అనేవి అంత ఆశించినట్టుగా ప్రచారంలో ఉన్నంత ఎక్కువగా జరగకపోవచ్చు. ఎందుకంటే మనం చూస్తే ఈ రోజున దాదాపు 40 లక్షల కోట్ల బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ది. కేశవ్ గారు, మీరు 40 లక్షల కోట్ల బడ్జెట్ కనుక చూస్తే దీన్ని మన ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ సోర్సు చాలా తక్కువ. కేశవ్ గారు, ఈ రోజున మీరు చూసినట్టయితే డివల్యూషన్ ఆఫ్ ది ట్యాక్సెస్ కింద 42% నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్, అంటే వచ్చిన ప్రతి రూపాయలు 42 పైసా రాష్ట్రాలకి తిరిగి ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్ దగ్గర ఎంత ఉంది? 58 పైసా. ఈ 58 పైసాలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ కింద, నేషనల్ డిఫెన్స్ పాలసీ కింద వాడు ఖర్చు పెట్టాల్సింది మోర్ దాన్ 58 పైసా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే ఫండ్స్ లేనప్పుడు ఉన్న ట్యాక్స్ పేయర్స్కి మనీ తగ్గించడం అనేది మాత్రం సాధ్యం అంటే ఫిజికల్గా అది పాసిబిలిటీ లేదనేది నా అభిప్రాయం. సాధ్యం కాదు అది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మీడియా హైప్, ఒక డిబేటు, డిస్కషను, అంటే మేము ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాం అని చెప్పే క్రమంలో కొన్ని మీడియా సంస్థలు, లేకపోతే కొంతమంది మేధావులు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చేస్తూ ఉండుండొచ్చు. కానీ బట్ గవర్నమెంటు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మాత్రమే ఈ ట్యాక్స్ కట్ చేయాలి తప్ప, ఫిజికల్గా కనుక చూసినట్లయితే అంటే మీకు స్థూల జాతీయోత్పత్తి కానీ లేకపోతే స్థూల ఆదాయ వ్యయాలు కానీ కనుక సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుంటే
తగ్గించడానికి ఛాన్స్ లేదనేది నా అభిప్రాయం. రైట్. ఇప్పుడు కాదు, నెక్స్ట్ 10 years కూడా. నెక్స్ట్ ఎందుకంటే మనం ఈ రోజున 3.3 ట్రిలియన్ డాలర్ ఎకానమీలో ఉన్నాం. ఈ $3.25 ట్రిలియన్ ఎకానమీలో మనం దాదాపు $2 ట్రిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలని నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ప్రయారిటీ సెక్టర్గా పెట్టుకుంది. అది పెడుతున్నారా లేదనేది పక్కన పెడదాం. ప్లానింగ్ ఎలకేషన్ అయితే అది జరుగుతుంది. ఎలకేషన్ అయితే జరిగింది. ఈ ఎలకేషన్స్లో 2.2 ట్రిలియన్ అబోవ్న మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడితే దాదాపుగా మీకు $500 ట్రిలియన్ డిఫెన్స్, ఎడ్యుకేషను, హెల్త్ పాలసీ మీద ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు గవర్నమెంట్ దగ్గర కుషన్ ఎక్కడుంది ట్యాక్స్ తగ్గించడానికి అనేది నా ప్రధాన ప్రశ్న. కుషన్ లేదు అక్కడ. ఈ కుషన్ లేనప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ కాకపోతే అక్కడ, ఇక్కడ కాకపోతే అక్కడ అనేది మొత్తం ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చేసి ఎడ్యుకేషను రేషనలైజ్ చేయటం. ఎడ్యుకేషను ఈ రోజున మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ అయిపోయింది ఇండియాలో. మిడిల్ క్లాస్కి, హయ్యర్ క్లాస్కి పర్వాలేదు, లోవర్ మిడిల్ క్లాస్కి పర్వాలేదు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ బికమింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈ ట్యాక్సులు తగ్గించే బదులు నా దగ్గర 3 ఉపాయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్ ఫీజుని రేషనలైజ్ చేస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బాగా పడుతాయి, వాళ్ళకి ఈ ట్యాక్స్ కట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ సంతోషపడతాయి అనేది నా అభిప్రాయం. రెండోది ఏంటంటే ఈ వైద్యాన్ని కనుక అందరికీ అందుబాటులో ఉంచి గవర్నమెంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో మల్టీ స్పెషాలిటీ ఇటువంటి వైద్యం కనుక అందించేటట్లయితే సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ యూటిలైజ్ చేసుకునేటట్లుగా ఆ స్టిగ్మా ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్స్లో సర్వీస్ బాగోలేదు వైద్యం, ఆ స్టిగ్మాని తీసేయగలిగితే చైనా లాంటి కంట్రీ చేయగలిగింది అది. ఎందుకంటే అక్కడ మొత్తం అన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ రన్ను, రేషనలైజ్డ్ ఛార్జెస్, అంటే ఫ్రీగా ఉంటుందని కాదు, దాని యూజర్ ఛార్జెస్, రేషనలైజ్డ్ ఛార్జెస్. ఇక్కడ కూడా మనం గవర్నమెంట్ తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు యూజర్ ఛార్జెస్ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం నామినల్గా వసూలు చేసేవాళ్ళు. అది కొనసాగి అంటే అలాంటి తరహాలో సెంట్రల్ గవర్నమెంట్ కనుక వైద్యాన్ని కనుక రేషనలైజ్ చేసి వైద్య ఛార్జీలు కనుక తగ్గిస్తే అదే మిడిల్ క్లాస్ ప్రజలకి చేసిన పెద్ద లబ్ధిగా మనం భావించవచ్చు. అలాగే మూడోది ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే పిల్లలకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఈరోజు మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి ఆలోచిస్తున్నాం. మనం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే మన మ్యాన్ పవర్ కూడా ఆ స్థాయిలో ఉండాలి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పారామీటర్స్ అన్నీ పెంచుకోవాలి. మన దేహదారుఢ్యం పెరగాలి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగాలి, మనం ఇంటర్నేషనల్ ఎరేనాలో మన స్పోర్ట్స్లో కనుకైతే ఈక్వల్ కాంపిటెన్సీ ఉండాలి మనకి. ఆ స్థాయిలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని డెవలప్ చేస్తే గవర్నమెంటు ఈ మూడిటికి మీద ప్రయారిటీ పెట్టేసి అందరికీ అందుబాటులో కనుక ఉంచినట్లయితే ట్యాక్స్ తగ్గించిన దానికంటే కూడా ఎక్కువ ప్రజలు హర్షిస్తారనేది నా నమ్మకం. రెండోది, మీరు ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు, అంటే ఇప్పుడు కన్జంప్షన్ తగ్గింది కాబట్టి ఈ మనీ ఫ్లో కనుక మార్కెట్లో పెడితే ఎట్లా ఉంటుందనేది. కన్జంప్షన్ తగ్గినప్పుడు డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైతే మన దగ్గర ఉంటుందో అది మార్కెట్లోకి వస్తుందనేది మీకేదో ఒక థియరిటికల్ అసెస్మెంటే తప్ప ప్రాక్టికల్గా జరిగినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు ట్యాక్స్ తగ్గించినంత మాత్రాన అది కరెక్ట్గా కన్స్ట్రక్టివ్ వేలో కన్జంప్షన్ పెంచుతుందా అంటే లేదు. జనం ఈ తీసుకొచ్చి అందులో స్పెక్యులేషన్లోనే ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్, ఒక నాన్ ప్రోడక్టివ్ ఫిక్స్డ్ డిపాజిట్లోనో లేకపోతే నాన్ ప్రోడక్టివ్ ఒక సేవింగ్స్ అకౌంట్లోనూ వేయరని గ్యారంటీ ఉంది లేదు. అలాగే అంటే ఒక రకమైన స్పెండింగ్ చేస్తే కూడా ఎవరికి ఉపయోగపడింది, గవర్నమెంట్కి ఎకానమీకి ఉపయోగపడకుండా స్పెండింగ్ చేశారనుకోండి, అప్పుడు గవర్నమెంట్కి ఎకానమీకి ఉపయోగపడదు కదా. కాబట్టి స్టాటస్కో ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే నీతి ఆయోగ్ డైరెక్షన్లో ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏది చేసినా కూడా నీతి ఆయోగ్ అనే సంస్థ వీటినన్నింటిని వీటో చేసి పారేసి ఇవన్నీ స్పెక్యులేషన్స్ మనం అనుకున్నటువంటి సినారియోస్ అన్ని గవర్నమెంట్కి చూపించి మీరు ఒకవేళ ఈ ట్యాక్స్ తగ్గించి దీన్ని మనీ సర్క్యులేషన్లోకి తీసుకురావాలనుకున్నా కూడా అది జరగకపోవచ్చు, కౌంటర్ ప్రోడక్టివ్ అవ్వచ్చు అని చెప్పేసి నీతి ఆయోగ్ లాంటి సంస్థ చెప్పినా కూడా గవర్నమెంట్ వెనక్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ స్పెక్యులేషన్గానే మనం భావించాలి. బట్ ఎకానమీ పెరగాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, దాని మీద దృష్టి పెడితే గవర్నమెంట్ ట్యాక్స్ స్టాప్స్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనేది నా ఉద్దేశం. అది థ్యాంక్ యూ రాంబాబు గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ఎకానమీ విషయంలో ప్రతి సందర్భంలో బడ్జెట్కి వచ్చిన ప్రతి సందర్భంలో ఇదే చర్చ నడుస్తుంది. అయితే ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రకారం చూస్తే కేవలం ట్యాక్స్ రిబేట్ ఇచ్చినంత మాత్రాన
మార్కెట్లో కన్జంప్షన్ వాల్యూస్ పెరుగుతాయి అనడానికి ఆస్కారం లేదు. నీతి ఆయోగ్కి ఉన్నటువంటి పారామీటర్స్ ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ పెరుగుతాయనేది కేవలం ఒక అపోహగానే మిగిలిపోతుందని రాంబాబు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.